ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేసండి. ఇది దానికి కంటిన్యూషన్ వీడియో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇదే ఇంకా ఈ పెళ్లి రోజుకి ఫైనల్ వీడియో అనమాట. ఇంకా నాకు మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఏం మీతో షేర్ చేసుకోవడానికి అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఎన్ని సర్ప్రైజెస్ అంటే ఈ కేక్ అసలు మా ప్లాన్ కాదు, ఈ దండలు మార్చుకోవడం మా ప్లాన్ కాదు. అసలు ఈ 12 ఇయర్స్లో మేము ఎప్పుడు కూడా ఇలా చేసుకోలేదు. ప్రతి పెళ్లి రోజుకి టెంపుల్కి మాత్రం వెళ్ళొస్తాం అంతే. మేము ఒకరినొకరిని విష్ చేసుకుంటాం అంతే. సో అలాగే జరిగిపోయేది. మోస్ట్లీ చెప్పాలంటే వర్దిల్ పుట్టాకైతే వర్దిల్ బర్త్డేకి ఏమైనా మేము స్పెషల్ చేసుకుంటే ఆ మిగిలిపోయిన వాటితో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. జస్ట్ ఇంకా అయిపోయింది. మాకు ఇంకా పెద్ద పండగలంటే మా అప్రోచ్ది, మా వర్దిల్ది బర్త్డేస్ మాత్రమే. ఇంకా మేము ఏ బర్త్డేకి అంత ఎగ్జైట్ అవ్వము. కానీ 12 ఇయర్స్ తర్వాత ఈరోజు మా పెళ్ళి రోజు మళ్ళీ నాకు అంత అసలు ఎనర్జీ వచ్చేసింది. నేను ఎంత అల్లరి చేస్తున్నా అంటే అసలు ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇంకా 12 ఇయర్స్ బ్యాక్ ఏం జరిగింది. సరే, అది వాడు నీట్గా తినిపిస్తాడంట. అయిపోయిందా? సో ఫైనలీ అదనమాట. నిజమే కదా, ఒక ఇద్దరిని ఇచ్చేసాను నేను ఈ 12 ఇయర్స్లో. తర్వాత ఎప్పుడు కూడా చేయండి. ఈరోజు చాలా కొత్తగా అనిపించింది. మా చెల్లి వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అసలు ఎవరెవరు ఏం తీసుకొచ్చారో అసలు తెలీదు. సడన్ సర్ప్రైజ్ చాలా కొత్తగా అనిపించింది. నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను. చాలా అసలు ఎంత కొత్తగా అనిపించింది. అసలు నేను గెస్ కూడా చేయలేదు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. మా చెల్లి కేక్ తెచ్చినట్టుంది. అసలు ఈ 12 ఇయర్స్లో ఇది ఒక కొత్త అదనమాట. ఇలా జరుపుకోవడము రోజు చాలా ఎగ్జైటింగ్, చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకా 1 by 1 వచ్చి కేక్ దింపడం మొదలు పెట్టారు. ఈ కేక్, ఈ దండలు తెచ్చాక కూడా ఇవన్నీ నేనే తీసుకొచ్చి ముందలెట్టి ఇంకా రండి ఫాస్ట్గా లంచ్, ఎందుకంటే లంచ్ టైం లోపు లంచ్ అయిపోవాలని చెప్పేసి. అట్లా అయితే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. వర్దిలు వాళ్ళ పిన్ని బాబాయ్ వాడికి గిఫ్ట్ ఇస్తే ఆ గిఫ్ట్ తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇస్తాడంట. మళ్ళీ అది కూడా వాళ్ళ డాడీకేనంట. అదిగో డాడీకి ఇచ్చేదాకా అసలు ఊరుకోలేదు. మా పిన్ని చాలా స్వీట్ తినిపిస్తుంది మాకు. ఇంత ఎందుకు చిన్నమంటే లేదు తినాలని. ఒక రకంగా శేఖర్కి నన్ను శేఖర్కి ఇంట్రడ్యూస్ చేసింది మా పిన్నే. ఎందుకంటే మా పెళ్ళికి ఒక రకంగా కర్త కర్మ క్రియ అనమాట మా పిన్ని. అందుకని ఇంకా హ్యాపీగా వాళ్ళ తమ్ముడికి నాకు కేక్ అయితే తినిపించేస్తుంది. సో అట్లా అనమాట. ఇక్కడ చూసారా వర్దిల్ ఏడుపు స్టార్ట్ చేశాడు. వాళ్ళ పిన్ని వాడికి చెస్ తీసుకొచ్చింది, ఇప్పుడే దాన్ని ఓపెన్ చేయాలని. ఇప్పుడు ఎందుకురా అవి పోతాయంటే వినకుండా ఏడుస్తున్నాడు. ఇంకా ఫైనల్లీ దాన్ని ఓపెన్ చేసి ఇప్పి రచ్చ చేసేవరకు అసలు వాడు మైండ్ అస్సలు ఊరుకోలేదు. నేను ఇంకా పోనీలే అని చెప్పేసి ఇక్కడ మా అక్క, మా మామయ్య వాళ్ళంటే శేఖర్ వాళ్ళ అన్నయ్య, నేను మామయ్య అని పిలుస్తా కాబట్టి ఇంకా వాళ్ళు పిలుస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆకలిస్తుంది కదా అందరికి, ఫాస్ట్గా తినాలి కాబట్టి. సో నేను ఈ వీడియోలో మా ఫ్యామిలీని కంప్లీట్గా చూపిస్తున్నా అనుకుంటున్నా. సో శేఖర్ వాళ్ళ పెద్ద అన్నయ్య, పెద్ద వదిన. నెక్స్ట్ చిన్న అన్నయ్య, చిన్న వదిన.
అయితే మీకు ఇంకో ఇద్దరు పిల్లల్ని చూపించలేదు అనమాట, కంప్లీట్ ఫ్యామిలీని చూపించలేదు. ఓకే అనుకుంటున్నా, తొందరగా అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుందని చెప్పేసి ఇక్కడ చాలా ఫన్ టైం. మా శేఖర్ వాళ్ళ తరఫున మా తోటికోడలు ఇంకా మా ఆడపడుచు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఇంట్రోవర్డ్ అనమాట. మా ఇంట్లో మా బ్యాచ్ హైదరాబాద్ బ్యాచ్ బాగా అల్లరి గోల ఆట ఆటించే టైప్ అనమాట. సో వీళ్ళు మా చిన్న మావయ్య వాళ్ళ కోడలు, తర్వాత ఇటు సైడ్ నాకు పిన్ని వరుస. వీళ్ళందరూ మా పిల్లల గ్యాంగ్. మా పెళ్ళైనప్పుడు వీళ్ళందరూ మంత్స్ బేబీస్ లేదంటే 1 or 2 years బేబీస్ అనమాట వీళ్ళు. ఇందులో ఇప్పుడు కేక్ తినిపించే అమ్మాయిని చూపిస్తాను మీకు. అదే ఇది ఎక్కడ పోయింది బుడ్డది. ఈ అమ్మాయి చిన్నప్పుడు అసలు నేను అది జిగిరి ఫ్రెండ్స్ అనమాట. నా పెళ్ళైనప్పుడు దానికి ఒక 2 months అనుకుంటా. సో ఫైనలీ రోజు వీళ్ళు మా పెద్ద ఆడపడుచు తిను. ఇప్పుడు మా చిన్న ఆడపడుచు, ఇటు సైడ్ ఉన్నది మా పెద్ద మావయ్య వాళ్ళ కోడలు. మా నాన్నమ్మ, మా మమ్మీ వాళ్ళ చిన్న పిన్ని, చిన్న చెల్లి, మా చిన్న పిన్ని. వర్దిలు పిల్లలు ఈ టైం తప్పితే ఇంకా ఏ టైం అయినా అల్లరి చేస్తే బాధ పడేస్తాం కదా, అందుకని అసలు ఇప్పుడే చేస్తారు అల్లరి. ఇంకా మళ్ళీ తర్వాత చెయ్యరు. ఎంత సైలెంట్ అయిపోతారంటే అంత సైలెంట్ అయిపోతారు. మా అమ్మ అసలు ఆ రోజు నేను ఏదో చిన్న మాట మేము అన్నామంట. మా అమ్మ మా మీద అలిగింది. కొంచెం అలిగినా కూడా మేము పట్టించుకోము, ఎందుకంటే ఏమన్నా అన్నా ఏమన్నా చేసినా మేమే కదా. సో అట్లా మా అమ్మ నా మీద కొంచెం అలిగింది. మా చిన్నమ్మ, మా అమ్మ వాళ్ళ చిన్న తోటికోడలు. మా చెల్లెళ్ళు, మా కూతురు. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వర్దిల్ ఐడియాసే. సో అందులో నేను ఇదే దానిపైన ఒక రీల్ పెట్టాను. ఈ సిచ్యువేషన్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎంతసేపు వీడియో తీయకుండా ఉన్నాం, నవ్వుకొని చచ్చామన్నమాట. ఫైనల్లీ ఇంకా లంచ్ టైం, ఎందుకంటే పొలంలో ఇంకా పనులు ఉన్నాయి, అందరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా చక్కగా భోజనాలు ఇవన్నీ అయిపోయి వీడియో తీయాలి అనుకున్నా. కాకపోతే అందరూ తింటుంటారు, అందరికీ సర్వ్ చేయాలి, ఇంకా వీడియో తీయడం అనేది నా వల్ల కాలేదు. ఇంకా ఫైనల్లీ మా అక్క వెళ్తా ఇంట్లో దీపం పెట్టుకోవాలని, ఇంకా వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి. సో సరేలే అని చెప్పేసి ఇంకా చూసారా సిస్టర్స్ అంటే ఎంత బిజీగా ఉన్నా కామెడీ చేసుకుని, నేను ఎంత బిజీ టైం అయినా సరే బాయ్.
ప్రియా నువ్వని ఉండొచ్చు కదనే ఉరుకుతున్నారు అందరూ. అద్దులు ఎక్కడున్నాడో. ఎవరి బ్యూటీ అదా? అది జరిగే మమ్మీ. అయ్యా పాపులు ఇప్పిపోతే ఏడుస్తా. పాపులు ఇప్పి బావ పైసలు ఇయ్యు ఏడువా. బావ పైసలు శేఖర్ మా బాయ్య పోతుండు, నేను ఏడుస్తున్నా. నువ్వు కొట్ట బావా శేఖర్ని కొట్టదని చెప్పు. నన్ను కొట్టదని చెప్పు. నన్ను కొట్టదని చెప్పు బావా. బావా కొడతాడంట. బాయ్ రాయడబ్బా. ఇంత కామెడీగా మాట్లాడతాం కాబట్టి ఎప్పుడు నేను డైరెక్ట్గా అట్లాగే పెట్టను వీడియో. ఇదైతే ఇట్లా రాగా వదిలేసాను. అసలు ఎంత అంటే ఇలాగే ఫన్గా ఉంటుంది. సో మా బావ ఎప్పుడు వెళ్ళిపోయినా నేను ఇలాగే జోక్ చేస్తుంటా. మా బావ ఏం చెప్తాడంటే తోలుది సారే అసలు అని చెప్తాడనమాట. సో ఫైనలీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళాలి, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకు కూడా బట్టలు పెట్టేస్తున్నాం. ఎందుకంటే ఇది పెట్టకూడదు, ఎందుకంటే రా కాన్వర్జేషన్ ఇంకా అందరం చాలామంది అటాక్ చేసి మాట్లాడుతున్నాం కామెడీగా, కాబట్టి ఇంకా అది మాత్రం పెట్టలేకపోయినా. సో ఇదన్నమాట వీడియో. ఇంకా ఫైనలీ బ్యాక్ టు అంతా వన్ బై వన్ ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈవినింగ్ అయింది. అసలు ఇంకా వీళ్ళందరూ 5 కల్లా ఇంకా లంచ్ అయిపోయి కాసేపు కూర్చొని ఇంకా మాట్లాడుకొని ఇక్కడ వాళ్ళు అక్కడైతే ఇంకా అందరూ వెళ్ళిపోయారు. ఇంకా డీప్గా వీడియో అయితే తీయడానికి కుదరలేదు. చెప్పాను కదా, మనమే అందరినీ రిసీవ్ చేసుకోవాలి, మనమే అందరినీ పలకరించాలి. కాబట్టి ఇంకా నేను ఫోన్ పట్టుకొని ఉంటే కాదు, వచ్చిన వాళ్ళని ఫోన్ ఇచ్చి ఇంకా ఇబ్బంది కూడా నేను పెట్టలేను. కాబట్టి ఇంకా అక్కడక్కడ కుదిరినన్ని అయితే మీతో షేర్ చేసుకున్నాము. మీ అందరికీ వీడియోస్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ హ్యాపీ మూమెంట్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో, ఈ ఫ్యామిలీ వ్లాగ్స్ని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ చూసారా మా అప్రోచ్ క్లోజ్ చేస్తుంది. ఎప్పుడు ఇంత జూమ్ చేసి వద్దు నాన్న అంటే కూడా అస్సలు వినదు. లేదు నాన్న అంత జూమ్ చేయకు అని చెప్పేసి ఇంకా తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయాక ఒక 10 minutes పడుకున్నానేమో. నేనైతే ఒక 1 hour పడుకున్నా అనుకున్నా. అంత అలసట వచ్చిందమ్మా, నేను ఒక 1 hour పడుకున్నాను అంటే లేదు 10 minutes. ఆ 10 minutes నాప్ ఎంత ఎనర్జీని ఇచ్చిందంటే నాకు అంత ఎనర్జీని ఇచ్చింది. ఆ తర్వాత ఇంకా నేనైతే మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం అయితే పెట్టేసుకున్నా ఇంట్లో బయట. ఇంకా తర్వాత ఈవినింగ్ అయినా రండి, కుదిరితే ఖచ్చితంగా రావాలి అని చెప్పిన వాళ్ళు ఇంకా వస్తున్నారు. తిను నాకు పరిచయం అయి 3 years అయింది. వెరీ క్లోజ్ అనమాట. మ్యారేజ్ డే అని చెప్పేసి ఈవినింగ్ కేక్ తీసుకొని వచ్చిండ్రు. మళ్ళీ ఇంకా శారీ కట్టుకొని ఇంకా హ్యాపీగా కూర్చొని ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంకా హ్యాపీగా ఫైనల్గా ఆ డే ఎండ్ అవ్వడం కూడా నాకు ఇట్లా హ్యాపీగా సర్ప్రైజింగ్గా ఎండ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ మంజు. సో వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి మమ్మల్ని చాలా హ్యాపీగా చేశారు.